ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనము. నేను మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడే అది దేవునికి వాక్యమని నమ్మి తిని. నేను విద్యార్థిగా నున్నప్పుడు అనేక గ్రంథములను చదివి తిని, కానీ ఇట్టి గ్రంథం ఎన్నడూనూ చదవలేదు. అందువలన నేను, ఓ దేవా, నేను నీ వాక్యమును గౌరవించుచున్నాను. ఇది నీ వాక్యము. నేను చదువుచున్న భాగముల నుండి నాతో మాట్లాడుము, నాకు నేర్పించుము. ప్రభువా, ఇందులో వ్రాయబడినవి నేను గ్రహించలేనప్పటికీ ఇది నీ వాక్యమేనని నేను నమ్ముదును. ఓ దేవా, నీ సమయంలో నీ వాక్య భావమును నాకు వివరించుము. ఇప్పుడైనను సరే, లేక 2 సంవత్సరముల తర్వాతనైనను సరే, నీవే నాకు విశదీకరించుము. నేను నిన్ను విసిగించను. నా అనుదిన అవసరతను బట్టి నాతో మాట్లాడుము అని ప్రార్థించి తిని. అప్పటి నుండి దేవుని వెలుగు నాలో అంతకంతకు ప్రకాశించుటకు ప్రారంభించెను. ఒకవైపు నా అంతరంగ చెడు స్థితిని నేను గుర్తిరిగి తిని, రెండవ వైపు నన్ను క్షమించి శుద్ధి చేయుటకు ఆయన అపారమైన కృపను, నా అనుదిన అవసరతల నిమిత్తమై ఆయన చేసిన ఏర్పాటును కనుగొంటిని. బైబిల్ జ్ఞానము అధికముగా కలిగి ఉండిన నీతిమంతుడు నగుదునని నేను మొదట తలంచి తిని, కానీ పిమ్మట మనము జ్ఞానము చేత కానీ సూచక క్రియల చేత కానీ నీతిమంతులముగా తీర్చబడలేమని గ్రహించి తిని. ఆయన స్వరమును వినుట వలననే మనము నీతిమంతులు మగుదుము. రాత్రి పడకకు వెళ్ళకముందు ఈ విధముగా ప్రార్థించుచుంటిని. ఓ దేవా, ఈ దినమున నేను నిన్ను సంతోషపెట్టి తినా? నేను తలంపుల ద్వారానైనా క్రియల ద్వారానైనా తప్పిదము చేసి నిన్ను నొప్పించి తినా? నేనేదైనా పాపం చేసినడిలా, ఓ దేవా, నాకు చూపించుము. ఆయన నా పాపం చూపించినప్పుడెల్లా నేను ఒప్పుకొని సరిచేసుకుంటుని. అప్పుడు దేవుడు నన్ను క్షమించి, నేను నీ యందు సంతోషించుచున్నాను, నీవు వెళ్ళుము అనును. వెంటనే నేను సుఖముగా నిద్రించెడివాడను. కానీ నేనేదైనా తప్పిదం చేసి దాని నొప్పు కొనని ఎడల నిద్రరాక ఇటు అటు దొర్లేడివాడను. చివరకు మోకరించి, ప్రభువా, నేను పాపము చేసి తిని, నిన్ను నొప్పించి తిని, నన్ను క్షమించుము. నీ ప్రశస్త రక్త ప్రభావమును నేను నమ్ముచున్నాను అని ఒప్పుకొనినప్పుడు, దేవుడు, నా కుమారుడా, నీ యందు సంతోషించుచున్నాను, నీవు బాగుగా నిద్రించుమనును. ఈ విధముగా నేను ఆయన యందు ఆనందించెడివాడను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.